హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ కంట్రోల్ డ్రాయింగ్ గురించి వివరించబోతున్నాను. అలాగే మోటార్ స్టార్ట్ అండ్ రన్నింగ్ ప్రాసెస్ గురించి వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా స్టార్ అండ్ డెల్టా మోటార్ స్టార్ట్ అండ్ రన్నింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసాము, టైమర్ ఆన్ అయింది, స్టార్ కాంటాక్టర్ కూడా ఆన్ అయింది. స్టార్ కాంటాక్టర్ ఆన్ అయిన తర్వాత మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయింది. మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయింది కాబట్టి మోటార్ స్టార్లో స్టార్ట్ అయింది. మోటార్ స్పీడ్ 70 to 80% రీచ్ అయిన తర్వాత, అంటే 5 to 10 seconds తర్వాత టైమర్ చేంజ్ ఓవర్ అయింది స్టార్ టు డెల్టాకి. స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయింది, డెల్టా కాంటాక్టర్ ఆన్ అయింది. డెల్టా కాంటాక్టర్ ఆన్ అయింది కాబట్టి మోటార్ డెల్టా మోడ్లో రన్ అవుతూ ఉంది, అంటే ఫుల్ స్పీడ్లో రన్ అవుతూ ఉంది. ఇక్కడ చూద్దాం, ఇది పవర్ డ్రాయింగ్ అండి, స్టార్ అండ్ డెల్టా పవర్ డ్రాయింగ్. ఓవర్లోడ్ రిలే, మెయిన్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్, టైమరు. మోటార్ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసాము, టైమర్కి సప్లై వచ్చింది, టైమర్ ఆన్ అయింది. అలాగే స్టార్ కాంటాక్టర్ కూడా ఆన్ అయింది. స్టార్ కాంటాక్టర్ ఎప్పుడైతే ఆన్ అయిందో, స్టార్ కాంటాక్టర్ ఆన్ అయిన తర్వాత మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయింది, సప్లై త్రూ అయింది, మోటార్కి సప్లై త్రూ అయింది. స్టార్ కాంటాక్టర్ స్టార్లో ఉంది కాబట్టి మోటార్ స్టార్లో స్టార్ట్ అయింది. టైమర్ చేంజ్ ఓవర్ అయింది, స్టార్ కాంటాక్టర్ ముందు ఆఫ్ అయింది, తర్వాత డెల్టా కాంటాక్టర్ ఆన్ అయింది. మెయిన్ కాంటాక్టర్ ఆన్లో ఉంది, డెల్టా కాంటాక్టర్ ఆన్లో ఉంది, స్టార్ కాంటాక్టర్ ఆఫ్లో ఉంది, అంటే మోటార్ డెల్టా మోడ్లో రన్ అవుతూ ఉంది. ఇది స్టార్ అండ్ డెల్టా పవర్ డ్రాయింగ్ అండి. అయితే దీని గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ముందు స్టార్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలి. లేదు, ముందు స్టార్ కాంటాక్టర్ ఆన్ అవ్వలేదు, మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయింది. మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయిన తర్వాత స్టార్ కాంటాక్టర్ ఆన్ అయింది. మెయిన్ కాంటాక్టర్ ఎప్పుడైతే సప్లై వచ్చిందో మోటార్ త్రూ స్టార్ కాంటాక్టర్ దగ్గర సప్లై రెడీగా ఉంది. తర్వాత సప్లై వచ్చిన తర్వాత స్టార్ కాంటాక్టర్ ఆన్ అయింది అనుకోండి, ఏమవుతుంది, 3 phase డైరెక్ట్ షార్ట్ అవుతుంది. అంటే కాంటాక్టర్లో ఫ్లాష్ ఓవర్ జరుగుతుంది. ఫ్లాష్ ఓవర్ జరిగి కాంటాక్టర్ మెల్ట్ అవుతుంది, లేదా మోటార్ ట్రిప్ అవుతుంది, కాంటాక్ట్ స్ట్రిప్స్ కాలిపోతాయి. అందుకే ముందు స్టార్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలి, తర్వాత మెయిన్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ కంట్రోల్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. స్టార్ డెల్టా స్టార్టర్ కంట్రోల్ సర్క్యూట్ అండి. ఇది సార్ చూడండి, ఇది పేజ్ సప్లై, సింగిల్ పేజ్ MCB. ఇది న్యూట్రల్ సప్లై, 9596 ఓవర్లోడ్ రిలే NC కాంటాక్ట్. రిలే హెల్దీ కండిషన్లో NCలో ఉంటుంది, రిలే ట్రిప్ కండిషన్లో NO అవుతుంది. ఓవర్లోడ్ రిలే NO కాంటాక్ట్, ఓవర్లోడ్ రిలే ట్రిప్ కండిషన్లో NC అవుతుంది, హెల్దీ కండిషన్లో NOలో ఉంటుంది. 1 and 2 స్టాప్ పుష్ బటను నార్మల్గా NCలో ఉంటుంది, పుష్ చేసినప్పుడు NO అవుతుంది. ఇది పుష్ బ్యాక్, ఇది కూడా పుష్ బ్యాక్. ప్రెస్ చేస్తే NO అవుతుంది, రిలీజ్ చేస్తే NC అవుతుంది. ఇది స్టార్ట్ పుష్ బటన్ 3 and 4, ప్రెస్ చేస్తే NC అవుతుంది, రిలీజ్ చేస్తే NO అవుతుంది. ఇది మెయిన్ కాంటాక్టర్ NO కాంటాక్ట్. కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు NOలో ఉంటుంది, కాంటాక్టర్ ఆన్ అయితే NC అవుతుంది. ఇది టైమర్ అండి. ఇది టైమర్ స్టార్ కాంటాక్ట్ 1518. టైమర్ ఆన్ అవ్వగానే NC అవుతుంది, స్టార్ ఆఫ్ అవుతే NO అవుతుంది. ఇది డెల్టా కాంటాక్టర్ NC కాంటాక్ట్. డెల్టా కాంటాక్టర్ ఆఫ్లో ఉంటే NCలో ఉంటుంది, ఆన్ అవుతే NO అవుతుంది. 2528 టైమర్ NO కాంటాక్ట్. టైమర్ చేంజ్ ఓవర్ అయిన తర్వాత NC అవుతుంది, టైమర్ ఆఫ్ అవుతే NO అవుతుంది. ఈ స్టార్ కాంటాక్టర్ NC కాంటాక్ట్. కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు NCలో ఉంటుంది, ఆన్ అయినప్పుడు NO అవుతుంది. ఇది స్టార్ కాంటాక్టర్ NO కాంటాక్ట్.
ఆఫ్లో ఉన్నప్పుడు ఎన్ఓలో ఉంటుంది, ఆన్ అయినప్పుడు ఎన్సీ అవుతుంది. 7172 మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓ కాంటాక్ట్, ఆఫ్లో ఉన్నప్పుడు ఎన్ఓలో ఉంటుంది, ఆన్ అయినప్పుడు ఎన్సీ అవుతుంది. సింగిల్ పోల్ ఎంసీబీ ఆన్ చేసాము, సప్లై వచ్చేసింది. మెయిన్ కాంటాక్టర్ ఆఫ్లో ఉంది కాబట్టి ఎన్సీ 2122 ఎన్సీలో ఉంది, ఆఫ్ ఇండికేషన్ లైట్ వెలిగింది. ఓవర్లోడ్ రిలే ఎల్జీలో ఉంది, స్టాప్ పుష్ బటన్ ఎన్సీలో ఉంది, స్టార్ట్ పుష్ బటన్ దగ్గర సప్లై రెడీగా ఉంది. స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసాము, టైమర్ ఆన్ అయింది. 1518 ఎన్సీ అయింది. డెల్టా కాంటాక్టర్ ఆఫ్లో ఉంది కాబట్టి 2122 ఎన్సీలో ఉంది. స్టార్ కాంటాక్టర్ ఆన్ అయింది. స్టార్ కాంటాక్టర్ ఆన్ అయింది కాబట్టి స్టార్ కాంటాక్టర్ 1314 క్లోజ్ అయింది, ఎన్సీ అయింది. మెయిన్ కాంటాక్టర్ కూడా ఆన్ అయింది. మెయిన్ కాంటాక్టర్ కూడా ఆన్ అయింది కాబట్టి 7172 ఎన్సీ అయింది, అలాగే 1314 కూడా ఎన్సీ అయింది. ఇప్పుడు పుష్ బటన్ రిలీజ్ చేసినా కూడా ఇది ఎన్సీ అయింది కాబట్టి సప్లై ఇలా వెళ్తూ ఉంది. టైమర్ ఆన్లో ఉంది, స్టార్ కాంటాక్టర్ ఆన్లో ఉంది, మెయిన్ కాంటాక్టర్ ఆన్లో ఉంది, మోటార్ స్టార్లో రన్ అవుతూ ఉంది. ఆఫ్టర్ టైం డిలే తర్వాత 1518 ఎన్ఓ అయింది, స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయింది. 2528 టైమర్ 2528 ఎన్సీ అయింది. స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయింది కాబట్టి 2122 ఎన్సీలో ఉంది, డెల్టా కాంటాక్టర్ ఆన్ అయింది. KS3 స్టార్ కాంటాక్టర్ ఎన్సీ కాంటాక్ట్ అనమాట. ఎప్పుడైతే ఆఫ్ అయిందో ఇది ఎన్సీ అయింది, ఇది ఆన్లో ఉంటే ఇది ఓపెన్లో ఉంటుంది, ఇది ఆఫ్లో ఉంటే ఇది ఆన్లో ఉంటుంది, ఎన్సీ అవుతుంది. 2528 క్లోజ్ అయింది, స్టార్ కాంటాక్టర్ కూడా ఆఫ్లో ఉంది, డెల్టా కాంటాక్టర్ ఆన్ అయింది. స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయింది కాబట్టి మళ్ళీ 1314 కూడా ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయినా కూడా మెయిన్ కాంటాక్టర్ నుంచి 7172 ఆన్లో ఉంది కాబట్టి మెయిన్ కాంటాక్టర్ హోల్డ్లో ఉంది. స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయినా కూడా మెయిన్ కాంటాక్టర్ హోల్డ్లో ఉంది. మెయిన్ కాంటాక్టర్ డెల్టా కాంటాక్టర్ ఆన్లో ఉంది, మోటార్ డెల్టాలో రన్ అవుతూ ఉంది. మెయిన్ కాంటాక్టర్ ఎప్పుడైతే ఆన్ అయిందో ఆన్ ఇండికేషన్ సప్లై వచ్చింది, మోటార్ ఆన్ ఇండికేషన్ ఆన్ అయింది. మెయిన్ కాంటాక్టర్ ఎప్పుడైతే ఆన్ అయిందో 2122 ఎన్ఓ అయింది, మోటార్ ఆఫ్ ఇండికేషన్ ఆఫ్ అయిపోయింది, సప్లై బ్రేక్ అయింది, ఆఫ్ అయిపోయింది. మోటార్ డెల్టా మోడ్లో రన్ అవుతూ ఉంది. బై సపోజ్ మోటార్లో ఏదైనా ఫాల్ట్ వచ్చింది, ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయింది అంటే 9596 ఎన్ఓ అయింది, కాంటాక్టర్ టైమర్ అన్నీ ఆఫ్ అయినాయి. సప్లై బ్రేక్ అయింది కాబట్టి మెయిన్ కాంటాక్టర్ కూడా ఆఫ్ అయింది. మెయిన్ కాంటాక్టర్ ఆఫ్ అయింది కాబట్టి 2122 ఎన్సీ అయింది, మోటార్ ఆఫ్ ఇండికేషన్ వచ్చింది. ఓవర్లోడ్ ట్రిప్ అయింది కాబట్టి ఇది 9798 ఎన్సీ అయింది, ట్రిప్ ఇండికేషన్ కూడా వచ్చింది. మోటార్ ఆఫ్ ఇండికేషన్ వచ్చింది, మోటార్ ట్రిప్ ఇండికేషన్ కూడా వచ్చింది. డ్రాయింగ్ అర్థమైంది అనుకుంటున్నాను అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.